కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీలో రాజధాని భూముల వ్యవహారం మళ్లీ రాజుకుంది. మరో 44,000 ఎకరాల భూమిని సేకరించాలన్న కూటమి సర్కార్ నిర్ణయాన్ని వైసీపీ తప్పుపట్టింది. ఇందులో ఏదో కుట్ర ఉందని ఆరోపించింది. ఇంకొక వైపు ల్యాండ్ సేకరణలో కుట్రేమీ లేదని, ఎయిర్పోర్ట్ కోసమే భూమిని తీసుకోవాలనుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. ఏమీ మొదలు కాకముందే ప్రజల్ని భయపెట్టొద్దు అన్నారాయన. అమరావతి రాజధాని విస్తరణ ప్రణాళికపై వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే 33,000 ఎకరాలు సమీకరించగా మరో 44,000 ఎకరాల భూ సమీకరణకు సిఆర్డీఏ కసరత్తు చేస్తోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, అమరావతి రైల్వే లైన్ నిర్మాణంతో పాటుగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజధాని చుట్టుపక్కల మరో 44,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సిఆర్డీఏ ఆలోచిస్తోంది. అయితే అమరావతిలో మరో 44,000 ఎకరాల భూ సమీకరణ వెనుక కుట్ర ఉందని, త్వరలోనే ఈ కుట్ర బయటకొస్తుందని ఆరోపించింది వైసీపీ. కొత్తగా 44,000 ఎకరాలు ఎందుకు రాజధానిని విస్తరిస్తున్నాడో, ఆ రాజధానిలో విస్తరించడానికి కారణాలేంటో, ఎవడెవడికి ఏం ఆస్తులు ఉన్నాయో రేపో ఎల్లుండో ఒకటెల్లుండో నిజం నిలకడ మీద తేలుతుంది. ఖచ్చితంగా రేపో ఎల్లుండో మాపో ఖచ్చితంగా ఈ పాపం చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ 40,000 ఎకరాలు, మన ఇంకా 40,000 ఎకరాల విస్తరణ వెనక ఏం కుట్ర ఉందో తొందరలోనే బయటకు వస్తుంది. 5 సంవత్సరాల లోపల మ్యాండేటు రాజధాని కట్టాలనే, నగరం కట్టాలనే. అది మేధావులందరూ ఒకసారి ఆలోచించారు. అన్ని బ్రహ్మాండంగా కడితే సంతోషమే కదా, అందరికి సంతోషమే. ఎవరు వద్దంటారండి? ఇప్పుడు మన దగ్గర ఒక మోటార్ సైకిల్ కొనేదానికి స్తోమత ఉన్నప్పుడు, ఒక కారు కొనేదానికి స్తోమత ఉన్నప్పుడు, ఏరోప్లేన్ కొంటాము అంటే కొనొచ్చునేమో, చెప్పలేము. దానికి కంతులు ఎవరు కట్టాలి? సంతోషమే. మీరందరూ ఇప్పుడు ఏరోప్లేన్ తిరిగితే మాకేమైనా బాధ? తిరగాలనే ఉంటుంది. అమరావతి రాజధాని విస్తరణపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కావాలనే కొందరు అమరావతిపై అపోహలు సృష్టిస్తున్నారని, అమరావతిలో భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, దీనికోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమన్నారు మంత్రి నారాయణ. ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అసెంబ్లీ హైకోర్టు ఉన్నాయో 3 సంవత్సరాల్లో, ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికలో పోతున్నాం. ఇవన్నీ రెడీ అయ్యే లోపల ప్యారలల్గా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి, ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి. నీకు ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకుంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రారు. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రాకుంటే మళ్ళీ ఈ భూముల విలువ తగ్గిపోతుంది. అమరావతి రాజధానిపై టీడీపీ, వైసీపీ మధ్య ఆరోపణలు కొనసాగుతుండగా ఏకంగా 1,00,000 ఎకరాల రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది.